హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం విశ్వ కార్తికేయ ఆయుషి పటేల్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం కలియుగ పట్టణంలో గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో హీరోయిన్ చిత్ర శుక్లా గారు కీ రోల్ ప్లే చేశారు. ఇక కథ విషయంలోకి వస్తే మన హీరో విశ్వ కార్తికేయ విజయ్ సాగర్ అనే ట్విన్స్ పాత్రలో ప్లే రోల్ చేశారు. ఇక ఈ ఇద్దరిలో ఒకరు మంచివారైతే మరొకరు రాక్షసుడు. ఇక వీరి తండ్రి క్యారెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. అతడు తన రాక్షసుడైన కొడుకుని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అతను ఇంటికి దూరంగా ఉంచుతాడు. మంచివాడైన విజయ్ ఎంతో మంచిగా ఉంటాడు. అతని బిహేవియర్ చూసి అతనిలో ప్రేమలో పడుతుంది శ్రావణి. ఇంతకీ ఈ శ్రావణి ఎవరు, ఆమె గతం ఏమిటి, ఎందుకు ఆమెకు మొగాళ్ళు అంటే నచ్చదు, ఈ స్టోరీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చిత్ర శుక్లా రోల్ ఏంది, చివరకు సాగర్ ఏం చేశాడు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాల్సింది. ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వ కార్తికేయ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇక హీరోయిన్గా నటించిన ఆయుషి పటేల్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా న్యాచురల్గా నటించింది. అలాగే రాక్షస ఆలోచనలు ఉన్న సాగర్ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. బలగం రూపలక్ష్మి, అనుష్ కుర్విల్లా కూడా తమ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్ని చోట్ల మాత్రం కథ చాలా సింపుల్గా స్లోగా సాగుతుంది. రొటీన్ బోరింగ్ సీన్స్ ఎంటర్టైన్మెంట్గా ఉండడంతో సినిమాకి ప్లస్ అయింది. సంగీత దర్శకుడు అజయ్ అర్సాద్ అందించిన పాటలు పర్వాలేదు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాల్లో పర్వాలేదు. ఈ మూవీ డిఫరెంట్ యాక్షన్ డ్రామాలో డిఫరెంట్ కథాంశంతో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అండ్ ట్విస్టులు మాత్రం చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.